సరే, ఈరోజు మనం అపన్నక జాటక కథ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ కథలో మీకు ఇద్దరు వ్యాపారులు కనిపిస్తారు. ఒకరేమో చాలా తెలివైన బోధిసత్వుడు, ఇంకొకరు నువ్వు కాస్త ఆలోచన తక్కువున్న వ్యక్తి అనమాట. వీళ్ళిద్దరూ ఓ భయంకరమైన అడవిగుండా ప్రయాణం చేస్తారు. అయితే వాళ్లు తీసుకున్న నిర్ణయాలే వాళ్ల ప్రయాణం ఎలా ముగుస్తోందో నిర్ణయించాయి. చూద్దాం ఎలాగో. మొదటిగా చూడండి, గుడ్డిగా నమ్మేయడం ఎంత ప్రమాదమో కదా. ఆ అవివేకి వ్యాపారి ఉన్నాడే, అతను యక్షుడు చెప్పిన కల్లబొల్లి మాటలు నమ్మి దగ్గరున్న మంచినీళ్ళని కూడా పారబోసుకున్నాడు. చివరికేమైంది? తనతో పాటు తన వాళ్లందర్నీ అపాయంలో పడేశాడు. అంటే హాయిగా అనిపించే అబద్ధం కంటే కష్టంగా ఉన్నా నిజమే మంచిదని ఇది మనకు చెప్తోంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, తెలివి, చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం ఎంత అవసరమో చూడండి. బోధిసత్వుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాడు. యక్షుడి మాటల్లో తేడాని, పరిస్థితుల్లోని మార్పుని పసిగట్టాడు. తన అనుభవం, తెలివితేటల్తో ఆలోచించి తన వాళ్లందర్నీ జాగ్రత్తగా గమ్యానికి చేర్చాడు. అంటే మన కళ్లముందున్న ఆధారాల్ని గమనిస్తూ ఉండాలి సుమా. చివరిగా మనం గమనించాల్సిందే, సరైన దారి ఎంచుకుంటే ప్రాణాలు ఎలా నిలుస్తాయో ఈ కథ చూపిస్తోంది. తప్పుడు సిద్ధాంతాల్ని గుడ్డిగా ఫాలో అయిపోతే చాలా ప్రమాదం. అందుకే బుద్ధుడు, ధర్మం, సంఘం లాంటి నమ్మకమైన వాటిని అనుసరించడం ఎంత సురక్షితమో ఇది మనకు గుర్తుచేస్తోంది. మొత్తం మీద చెప్పాలంటే, తెలివైన నిర్ణయాలు, సరైన మార్గదర్శకత్వమే మనల్ని క్షేమంగా, అభివృద్ధి వైపు నడిపిస్తాయని ఈ కథ స్పష్టం చేస్తోంది.